close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వెడ్డింగ్ మినియేచర్ వీడియో అనమాట. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా మ్యారేజ్ ఫొటోస్ కానీ, అంటే మ్యారేజ్లో వేసుకున్న పూలదండలు, జ్యువెలరీ అలాంటివన్నీ అరేంజ్ చేసేసి లామినేషన్స్ లాగా అట్లా చేయడం డిఫరెంట్గా చేస్తున్నారు కదా. సో అందులో ఇదొక మోడల్ అనమాట. సో ఇది నేను చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేశాను. నేను అంటున్నాను, నేను కాదు, మా పాప చేసింది అనమాట. స్మార్టీ ఇదంతా కూడా డిజైన్ చేసింది. సో న్యాచురల్గా మంచిగా కనిపించేలాగా అంతా కంప్లీట్ ఎఫర్ట్ మొత్తం తనే పెట్టింది అనమాట. సో ఎట్లా చేసింది ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం కనుక ఇది బయట ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి అంటే వేలల్లో అవుతుంది. బట్ మనం ఇంట్లోనే 500లో కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనకు కావాల్సిన పిక్చర్స్ అన్నీ కూడా ఫస్ట్ మంచి క్వాలిటీతో ఉన్న ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఈ షేప్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా కనిపించడం కోసం ఫోమ్ బోర్డు ఒకటి యూజ్ చేస్తున్నాం అనమాట. ఫోమ్ బోర్డ్ మనకి స్టేషనరీస్లో ఎక్కడైనా దొరికిపోతుంది, ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో ప్రింట్అవుట్ మంచి సీనరీ ఒకటి సెలెక్ట్ చేసేసుకొని మంచిగా కట్ చేసేసి ఫోమ్ బోర్డ్ పైన స్టిక్ చేసేసి, ఆ స్టిక్ చేసిన వరకు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి రియల్గా కనిపించేలాగా ఉండాలి అని చెప్పేసి రిబ్బన్ ఫ్లవర్స్ అయితే తయారు చేస్తుంది. ఆ ఫ్లవర్స్ ఎట్లా చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. మామూలుగా 1/2 ఇంచ్ రిబ్బన్స్, మనకి ఫ్యాబ్రిక్ రిబ్బన్స్ ఉంటాయి కదా, సో అవే అనమాట. ఆ రిబ్బన్స్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ప్రాసెస్లో ఫ్లవర్స్ అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. నీడిల్కి థ్రెడ్ ఎక్కించలేదండి, జస్ట్ నీడిల్ తీసుకొని రిబ్బన్కి ఒక కార్నర్ కొంచెం కత్తిరించేసి తీసుకెళ్ళిపోవాలన్నమాట ఎండింగ్ వరకు. సో ఎండింగ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ నీడిల్ దగ్గరికి ఈ క్లాత్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి. నీడిల్ని అప్పుడే బయటకి తీయొద్దు. సో ఈ కార్నర్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఈ కార్నర్ని నీడిల్కి హోల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనము దీన్ని బట్టలు కుట్టడానికి సూది దారం ఎట్లా ఎక్కిస్తామో ఈ రిబ్బన్ థ్రెడ్ని కూడా మనము ఆ లాస్ట్ వరకు ఎక్కించుకోవాలన్నమాట. సో ఇట్లా థ్రెడ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము నీడిల్ని రౌండ్గా రోల్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇలా రోల్ చేయడం వల్ల ఏంటంటే ఈ రిబ్బన్ అంతా కూడా ఫోల్డింగ్స్ లాగా అయ్యి ఫైనల్గా ఒక ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది అన్నమాట. చిన్న చిన్న రోజ్ పెటల్స్, రోజ్ ఫ్లవర్స్ ఎట్లా అయితే ఉంటాయో సో అట్లాంటి షేప్ అయితే వీటికి వచ్చేస్తుంది. సో కంప్లీట్గా మంచిగా దానికి ఫ్లవర్ షేప్ వచ్చిన తర్వాత అప్పుడు నీడిల్ని కంప్లీట్గా థ్రెడ్తో పాటు బయటకి లాగాలన్నమాట. లాగిన తర్వాత థ్రెడ్ దానికే ఉంటుంది, నీడిల్ని మాత్రం బయటికి తీసేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్ షేప్ ఎంత మంచిగా రౌండ్గా మనం నీడిల్ని రోల్ చేసినప్పుడు రౌండ్గా తిప్పుకుంటూ బయటకి లాగాలన్నమాట. సో అప్పుడు మనకు ఆ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం నీడిల్ని బయటికి తీసేస్తున్నాము, అక్కడ కట్ చేసేసుకోవచ్చు, లేదంటే అది బయటకు కూడా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఫ్లవర్ని అదే షేప్లో సెక్యూర్ చేయాలి. ఏదైనా అగరబత్తి తీసుకొని కాల్చొచ్చు, లేదు అలా గట్టిగా ఉండట్లేదు అని అనుకుంటే సూది దారం తీసుకొని ఒక 2 స్టిచెస్ వేసేస్తే ఇంకా అసలు ఊడిపోయే ఛాన్సే లేదనమాట. సో మనకి ఏ కలర్ ఫ్లవర్స్ కావాలి అని చెప్పేసి చూసుకొని మనకు నచ్చిన కలర్స్ తీసుకొని నచ్చిన సైజెస్ తీసుకొని ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా తయారు చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనము చూడ్డానికి రియల్గా కనిపించాలి అని అనుకుంటున్నాము, 3D స్టైల్లో ఉండాలి డెకరేషన్ అంతా కూడా అని అనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా 3D స్టైల్లో ఫ్లవర్స్ అయితే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు వచ్చేసి లీవ్స్ తయారు చేస్తున్నాం అనమాట. లీవ్స్ కోసము ఇవి చిన్న చిన్న లీవ్స్ అనమాట. దానికోసం గ్రీన్ కలర్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. సో ఫ్లవర్స్ కోసం తీసుకున్నదేమో 1/2 ఇంచ్ సాటిన్ రిబ్బన్, లీవ్స్ కోసం తీసుకున్నదేమో 1 ఇంచ్ to 1.5 ఇంచ్లో ఉండే సాటిన్ రిబ్బన్ అనమాట.
సో సాటిన్ రిబ్బన్ తీసుకోవడం వల్ల మనకి ఆ షైన్ అదంతా కూడా మంచిగా కనిపిస్తుంది. సో వీడియోలో చూపించినట్టుగా లీవ్స్ అన్నీ కూడా తయారు చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఫ్లవర్స్ కూడా తయారు చేసుకొని మనం ముందే ప్రింట్అవుట్ తీసుకున్న బోర్డు ఉంది కదా, దానిపైన ఎక్కడెక్కడ ఏ కలర్ ఫ్లవర్స్ రావాలి, ఎట్లా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం గమ్తో స్టిక్ చేయకముందే వాటన్నింటిని కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఏ ఫ్లవర్ ఎక్కడ వస్తే చూడడానికి బాగుంటుంది అనేది చూసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ రఫ్గా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేసి అరేంజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఫ్లవర్ తీసేసి దానిపైన గమ్ పెట్టి ఇప్పుడు స్టిక్ చేసేస్తున్నాం అనమాట. సో ఇంకా ఇది ఎప్పటికీ ఊడిపోకుండా ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి గమ్ము కూడా మంచి స్ట్రాంగ్గా ఉండే గమ్నే యూస్ చేయండి. నార్మల్ గమ్ము ఫెవికాల్ అట్లాంటివి అయితే ఎక్కువ రోజులు ఆగదు, తర్వాత ఊడిపోతుంది. ఆల్ స్టిక్ ఫెవికాల్ అని చెప్పేసి ఒక గమ్ ఉంది. ఇది దేనితో అయినా కూడా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది దీనికే స్టిక్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు. సో అట్లాంటి గమ్ తీసుకొని స్టిక్ చేసేసుకుంటే మనకి పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. సో కొన్ని పెద్ద లీవ్స్, కొన్ని చిన్న లీవ్స్ మన ఐడియాని బట్టి ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ కంప్లీట్గా ఫ్లవర్స్ అన్నీ, లీవ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసిన తర్వాత బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అదంతా కూడా 3D స్టైల్లో ఒరిజినల్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. సో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నాకు తెలిసి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఇంత డీటెయిలింగ్ వీడియో అయితే ఎవరు చేసి ఉండకపోవచ్చు, అండ్ ఇంత క్లియర్గా కూడా ఉండకపోవచ్చు. సో స్మార్టీ ఇంట్లో తన ఐడియాస్ని గ్యాదర్ చేసుకొని చేసింది. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో కొన్ని పిక్చర్స్ అయితే మేము ప్రింట్అవుట్ తీసుకొని ఫోమ్ బోర్డ్ ఏదైతే ఉందో దానికి స్టిక్ చేసేసి ఎగ్జాక్ట్ షేప్లో కట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో ఆ బోర్డ్స్ ఇది కూడా జస్ట్ రౌండ్ షేప్ తీసేసుకొని కింద స్టాండ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో స్టాండ్స్ క్రియేట్ చేసింది. అండ్ దాని పైన ఉన్న నోట్ ఉంది కదా, 1 become 2 అని చెప్పేసి, సో అది స్మార్టీయే రాసిందనమాట. మన బ్రష్ పెన్స్ ఉంటాయి కదా, సో బ్రష్ పెన్స్తో తనే రాసింది అదంతా కూడా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే పైన కూడా ఫ్లవర్స్ మిడిల్లో కూడా నేమ్స్ వచ్చాయి కదా, ఆ నేమ్స్ కూడా స్మార్టీయే రాసింది అనమాట. సో అది కూడా మనం ప్రింట్అవుట్ తీసి షేప్లో కట్ చేసి స్టిక్ చేసుకోవచ్చు, బట్ ఎందుకో లుక్ మంచిగా ఉంటుందో లేదో అని చెప్పేసి తను బ్రష్ పెన్తో అయితే రాసేసింది. సో ఇంకా మన బ్యాక్ డ్రాప్ అయితే డెకరేషన్ సెటప్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 4 కార్నర్స్ క్లోజ్ చేయాలి, ఒక బాక్స్ షేప్ దానికి ఇవ్వాలి అని అంటే 4 వైపులా కూడా క్లోజ్ చేసే స్ట్రిప్స్ మనం తయారు చేసుకోవాలన్నమాట. సో మన బ్యాక్ డ్రాప్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాని మెజర్మెంట్ తీసుకొని మనకి ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి, సైడ్స్ కానీ కింద నిల్చునే బేస్ కానీ ఏ కలర్లో కావాలి కాంబినేషన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని అవి కూడా కొన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫోమ్ బోర్డ్ పైన కరెక్ట్ షేప్లో తీసుకున్న మెజర్మెంట్స్తో కట్ చేసుకొని ఈ విధంగా ఆ ప్రింట్అవుట్ తీసిన షీట్ ఉంది కదా, సో దాన్ని ఫోమ్ బోర్డ్ పైన ఇట్లా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది, అందుకే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనుషులు నిలబడే బేస్ అనమాట, అంటే స్టేజ్ అనమాట. సో స్టేజ్ వెనుక బ్యాక్ డ్రాప్కి దీనికి దగ్గరి కాంబినేషన్ ఉండాలి, కలర్ కాంబినేషన్ ఆడ్ అవ్వద్దు అని చెప్పేసి దానికి తగ్గట్టుగా దాని బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో దాని బేస్ తీసుకొని కలర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంది. సో సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రింట్అవుట్ తీసి ఈ విధంగా 4 స్ట్రిప్స్ అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకుంది. అండ్ ఇది వచ్చేసి వుడ్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి వుడ్ కలర్లో ఉన్న 4 షీట్స్ అయితే ప్రింట్అవుట్ తీసుకుంది అనమాట. ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఫినిషింగ్ కోసం యూజ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి పైన బేస్ అనమాట. దీనికి అన్ని లైట్స్ అరేంజ్ చేసేసి మన బ్యాటరీ హోల్డర్ ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చేలాగా మెజర్ చేసుకొని లైట్స్ అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకుంది. ఇది వచ్చేసి మనకి టాప్లో వచ్చేస్తుంది అనమాట ఆ స్ట్రిప్. సో అవన్నీ అరేంజ్ చేసేటప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. దానికంటే ముందు ఇంకొక చిన్న వర్క్ ఉందన్నమాట. ఇవి వచ్చేసి పిల్లర్స్ తయారు చేస్తుంది అనమాట. ఈ పిల్లర్స్ దేనికోసం అంటే మనం ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాక్స్ ఏమంటారు
ఆ బాక్స్ పైనుంచి గ్లాస్ని ఫిక్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంది. సో ఆ గ్లాస్ ఫిక్స్ అవ్వాలి అని అంటే లోపల మనకు ఒక బేస్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పి 4 కార్నర్స్కి ఉంచడం కోసం అని చెప్పేసి 4 పిల్లర్స్ని అయితే తయారు చేస్తుంది. ఈ పిల్లర్స్ వచ్చేసి థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా. సో థర్మాకోల్ షీట్ నుంచి ఒక స్క్వేర్ షేప్లో పొడవుగా తీసుకొని కట్ చేసి దాన్ని ఇప్పుడు మన బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ పీస్ కొంచెం తీసుకొని ఇదంతా కూడా పిల్లర్ మొత్తం కూడా ఆ ఫ్లవర్స్ ఆ డిజైన్ అంతా కనిపించేలాగా కవర్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ పెట్టేసి థర్మాకోల్ షీట్ నీట్గా ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనిపించాలి అని చెప్పేసి ఈ ప్రింట్అవుట్ షీట్ అంతా కూడా కవర్ చేసేసి 4 కార్నర్స్ కూడా క్లోజ్ చేసేసి ఈ విధంగా 4 పిల్లర్స్ అయితే తయారు చేసి రెడీగా పెట్టుకుంది. సో ఈ పిల్లర్స్ పైనే మనము గ్లాస్ అనేది ఫిక్స్ చేస్తామన్నమాట. సో మనకి బేస్ గ్లాస్ ఎక్కువ రోజులు ఆగాలి, కింద పడిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే దానికి ఒక బేస్ కావాలి కాబట్టి ఆ పిల్లర్స్ అయితే తయారు చేసి రెడీగా పెట్టుకుంది. ఇప్పుడు మన బ్యాక్ డ్రాప్కి బాక్స్ షేప్ ఇవ్వాలి కాబట్టి ఈ 4 కార్నర్స్ కూడా క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఆల్రెడీ 2 పెట్టేసింది. సో ఇప్పుడు ఎట్లా పెడుతుంది మిగతావి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఒక స్ట్రిప్ పెట్టడం కోసం కింద ఫస్ట్ పేపర్ టేప్ ఉంటుంది కదా, పేపర్ టేప్ వేసేసి దానిపైన కింద బేస్ని ఫిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ స్ట్రిప్ ఏదైతే తను ఫిక్స్ చేయాలి అని అనుకుంటుందో అది పెట్టేస్తుంది. సో ఈ వైట్ పేపర్ టేప్ ఉంది కదా దానిపైన కొంచెం గమ్ము కూడా పెట్టిందనమాట. డబుల్ స్ట్రాంగ్గా ఉండాలి. జస్ట్ టేప్ పెట్టేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిపైనుంచి ఫెవికాల్ గమ్ ఉంది కదా, నేను ఇందాక ఆల్ ఫిక్స్ గమ్ అని చెప్పాను, ఆ గమ్ పెట్టేసి దాంతో పాటు ఈ పేపర్ టేప్ని క్లోజ్ చేస్తూ ఫినిషింగ్ ఇస్తుంది అనమాట. ఈ పేపర్ టేప్ కింది నుంచి ఏమంటారు పెట్టేసి క్లోజ్ చేయడం వల్ల మనకి బ్యాక్ సైడ్ వచ్చే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఈ టేప్ వేయకపోయినట్లయితే మనము ఈ గ్యాప్స్ ఉంటాయి కదా, ఈ ఫోల్డింగ్ గ్యాప్స్ అన్నీ కూడా బయటకి మంచిగా కనిపించవన్నమాట. హోల్స్ లాగా కనిపిస్తుంది, నీట్ ఫినిషింగ్ ఉండదు. అందుకని చెప్పేసి మనం పేపర్ టేప్తో క్లోజ్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి అందులో డబుల్ స్ట్రాంగ్గా కూడా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా పేపర్ టేప్ వేసేసి దాని లోపల గమ్ వేసి దానిపైనుంచి ఈ సైడ్ బోర్డ్స్ అనేవి పెట్టేసి ఫిక్స్ చేసేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాగా ఏదైనా టేప్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవచ్చు. చాలా ఎక్కువగా ఉంటే, లేదు కొంచెమే ఉంది అని అనుకుంటే జస్ట్ లోపలికి ఇన్సైడ్కి స్టిక్ చేసేస్తే సరిపోతుంది అనమాట. దానివల్ల పెద్దగా వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు. సో 4 కార్నర్స్ కూడా ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి ఇక్కడ కింద మనుషులు నిలబడే బేస్ అండ్ సైడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన టాప్ ఒక్కటి పెండింగ్ ఉందన్నమాట. సో ఈ లైట్స్ హోల్డర్ బయటికి వచ్చేలాగా చూసుకుంటూ మనము దీన్ని కూడా ఇందాక చూపించినట్టుగానే కింద పేపర్ టేప్ వేసేసి దానిపైన గమ్ వేసేసి అప్పుడు ఈ పైన బోర్డ్ని పెట్టేసి పేపర్ టేప్ క్లోజ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ ఫినిషింగ్ బ్యాక్ ఫినిషింగ్ 2 కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఆ హోల్డర్ బయటకు ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి లైట్స్ వర్క్ చేయట్లేదు అని అనుకుంటే ఆ బ్యాటరీలో సెల్స్ ఒకటి చేంజ్ చేసేసుకొని కొత్త సెల్స్ వేసుకుంటే మనకి మళ్ళీ ఆ లైట్స్ అనేది ఆన్ ఆఫ్ అవ్వడం వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఆ హోల్డర్ బయటకు వచ్చేలాగా చూసుకున్నాను. బ్యాక్ సైడ్ మనకు కనిపించకుండా వెనక సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడైతే ఈ 4 కార్నర్స్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయింది అండ్ డ్రై కూడా అయిపోయినాయి అనమాట. సో ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని అది డ్రై అయిన తర్వాత అప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ 4 పిల్లర్స్ని కూడా 4 కార్నర్స్కి అరేంజ్ చేసేసింది. ఇప్పుడు దీనిపైన మనం గ్లాస్ పెట్టుకుంటాం. దానికంటే ముందు ఇంకొక పెద్ద వర్క్ ఉందన్నమాట. సో ఆ వర్క్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. సో మన బేస్ అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. పిల్లర్స్ కూడా వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ సైడ్ అంటే అవుట్ సైడ్ లుక్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అవుట్ సైడ్ లుక్ కోసం అని చెప్పేసి ఇది ఒక వుడెన్ బాక్స్ లాగా మనము వుడ్తో లామినేషన్ చేపిస్తే ఎట్లా ఉంటుందో ఆ లుక్ కనిపించాలి అని చెప్పేసి ఈ వుడెన్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిక్ చేసేస్తుంది అనమాట. సో అవి కూడా ప్రింట్అవుట్ పిక్చర్సే. సో ఆ ప్రింట్అవుట్ తీసిన వాటిని గమ్ పెట్టేసి అవుట్ సైడ్ నుంచి మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తుంది. సో బయట నుంచి కూడా చూడడానికి మనకి అంతే
మంచిగా కనిపించాలి అని చెప్పేసి. సో లోపల మంచిగా ఉండి బయట వైట్గా ఉంటే బాగోదు కదా చూడడానికి కూడా. కంప్లీట్ ఫినిషింగ్ అనేది అనిపించదు అండ్ దీనికి కంప్లీట్ లుక్ కూడా రాదనమాట. ఎందుకో ఇన్కంప్లీట్ లాగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి సో బయట నుంచి కూడా మంచిగా ఒక వుడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసింది అనమాట. ఈ విధంగా 4 కార్నర్స్ కూడా ఇదే వుడ్తో మంచిగా క్లోజ్ చేసేసింది. సో ఇప్పుడు క్లోజ్ చేసేసిన తర్వాత చూడ్డానికైతే ఇట్లుంది. ఇది ఇంకా కంప్లీట్గా అయితే డ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో పెట్టుకోవడానికి మనుషుల్ని కూడా ఏమంటారు ప్రింట్అవుట్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో వాటికి స్టాండ్స్ ఎట్లా తయారు చేయాలి, వాటిని ఎట్లా నిల్చోపెట్టాలి అనేది చూసేయండి. అసలు మనం ఫస్ట్ ఏంటంటే స్టిక్ చేయకముందే ఎక్కడెక్కడ ఏం రావాలి అని చెప్పేసి అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను మా పేరెంట్స్ని కూడా క్రియేట్ చేశాము అండ్ ఎంట్రన్స్ బోర్డ్స్ అండ్ మేము అందరూ ఆ స్క్రీన్లో ఫిట్ అవ్వాలి కాబట్టి ఎవరు ఎక్కడ రావాలి అని చెప్పేసి ఫస్ట్ చూసుకొని అప్పుడు స్టిక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో మనం ముందే స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ రాంగ్ ప్లేస్లో వస్తే మళ్ళీ అది తీస్తే కిందంతా గలీజ్గా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి చూడ్డానికి కూడా బాగోదు, ఆ గమ్మంతా ఆంటీ ఫినిషింగ్ అంతా పాడైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి స్టాండ్స్ చూపిస్తుంది అనమాట. మేము సెంటర్లో రావాలి అని చెప్పేసి మా పిక్చర్స్ సెంటర్లో అరేంజ్ చేసేసిన తర్వాత అదొకటి పెట్టేసిన తర్వాత మా పేరెంట్స్ మా పక్కన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసింది. సో స్టాండ్ ఎట్లా చేస్తుంది అని చెప్పేసి మీకు చూపించలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. స్టాండ్ వచ్చేసి ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఉండే పీస్ తీసుకొని కొంచెం పిక్చర్స్కి సెంటర్ పార్ట్లో వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది మనము ఎంత బెండ్ అవ్వాలి, వాళ్ళు ఏ పొజిషన్లో నిల్చోవాలి అనేది చూసుకొని అప్పుడు స్టిక్ చేసేసుకుంటే బెటర్ అనమాట. సో స్టాండ్ అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రయాంగిల్లో ఒకటి తీసేసుకొని దానికి కూడా మంచిగా గమ్ పెట్టేసి ఆ పిక్చర్కి అతికించేసి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సీనరీలో మనము సెట్ చేసేస్తాం అన్నమాట. దీనికి ఈ గమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము లో క్వాలిటీ గమ్ అట్లాంటివి యూజ్ చేసినట్లయితే చాలా తొందరగా అవి పాడైపోతాయి. ఇంకేంటంటే ఈ మినియేచర్ ఏదైతే ఉందో ఇది నేను లైఫ్ లాంగ్ ఉండేలాగా చూడాలి అని అనుకుంటున్నాం కాబట్టి దీనికి ఇంత టైం తీసుకొని ఇంత డీటెయిల్గా మంచిగా చేస్తుంది అనమాట. సో ఇది తొందరగా పాడయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు. చాలా మంచిగా ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. సో బయట మనం వేలు ఖర్చు పెట్టి చేసేదానికంటే ఇంట్లో చాలా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఎంట్రన్స్ బోర్డు తర్వాత మేము పేరెంట్స్ అందరినీ 1 by 1 అరేంజ్ చేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని పిక్చర్స్ లామినేషన్ చేసినట్టుగా కనిపించాలి అని చెప్పి చిన్న చిన్న ప్రింట్అవుట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా అవి 2 పిక్చర్స్. వీటిని ఫోటో ఫ్రేమ్స్ లాగా అరేంజ్ చేసాము. 2 కార్నర్స్ ఖాళీగా ఉండే అనమాట. సో ఆ 2 కార్నర్స్ ఖాళీగా ఉండకుండా ఇది కూడా ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆ 2 పిక్చర్స్ని కూడా లామినేషన్ చేయించిన ఫొటోస్ ఎలాగైతే ఉంటాయో సో ఆ విధంగా అరేంజ్ చేసి పెట్టేస్తుంది అనమాట 2 కార్నర్స్ కూడా. సో 2 పిక్చర్స్, ఒకవేళ మీకు అక్కడ వేరే పిక్చర్స్ ఏవైనా ఫొటోస్ అట్లాంటివి కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో సేమ్ మీ పెళ్ళిళ్ళలో జరిగిన ఏమంటారు మూమెంట్స్ అట్లా మన బర్త్డేస్కి కానీ ఇంట్లోకి కానీ సో మనకి ఎట్లాంటి థాట్స్ ఉంటే దాన్ని బట్టి మనము ఇట్లా అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే గ్లాస్ పెట్టే టైం అనమాట. సో ఆ గ్లాస్ పెట్టడం కోసం ఫస్ట్ 4 కార్నర్స్ కూడా గమ్ అతికించేసింది అండ్ పిల్లర్స్ పైన కూడా గమ్ పెట్టేసింది. ఇది వచ్చేసి యాక్రిలిక్ షీట్ అనమాట, యాక్రిలిక్ గ్లాస్. ఇది వచ్చేసి నాకు 320 రూపీస్ పడింది. 320 రూపీస్కి నాకు ఏ సైజు కావాలో ఆ సైజు వాళ్ళని నేను ఈ బాక్స్ తీసుకెళ్ళి మరీ తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే మెజర్మెంట్ కొంచెం అటు ఇటు తేడా జరిగితే మళ్ళీ గ్లాస్ ఫిక్స్ అవ్వదు, బాక్స్ అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట, పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గ్లాస్ పెట్టే టైంకి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అక్కడ మెజర్మెంట్స్ ఇచ్చేసి గ్లాస్ కట్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో దానికి 2 సైడ్స్ కూడా ఒకటి లేయర్ లాగా పేపర్ ఉంటుంది. సో దాన్ని నీట్గా తీస్తూ ఫింగర్ ప్రింట్స్ పడకుండా చాలా కేర్ఫుల్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. సో గ్లాస్ కూడా ఫిక్స్ చేసేసిన తర్వాత ఎట్లా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ ఈ ఫైనల్గా ఈ ఏమంటారు ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా వైట్గా, సో అక్కడ కూడా వుడ్ వర్క్ వస్తుంది, వుడ్ పేపర్ వస్తుంది. కాకపోతే ప్రింట్అవుట్స్ అయిపోయాయి అని చెప్పేసి పెట్టలేదు.
నేను తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అది కూడా కవర్ చేసేస్తాను అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి చూడండి. అండ్ ఇక్కడ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఎలా ఉంది, లైట్స్ ఆఫ్ చేస్తే ఎలా ఉంది, ఆన్ చేస్తే ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో లోపల లైట్స్ వేయడం వల్ల లోపల అంతా కూడా చీకటి లేకుండా మంచిగా బ్రైట్గా అన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో నాకైతే బాగా నచ్చిందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. సో కంప్లీట్ లుక్ అయితే ఇదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసింది అని చెప్పేసి అనిపించింది. సో ఇట్లాంటి ఐడియాస్ మీరు వెడ్డింగ్ అనే కాదు, పిల్లల బర్త్డేస్వి కానీ అట్లా మీకు ఏ ఐడియా ఉంటే వాటితో ఇట్లా అరేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ బాయ్.